హాయ్ గైస్, వెల్కమ్ టు యాష్ వ్లాగ్స్. తేజ, మనం ఇవాళ ఏం చేస్తున్నాం? ఇవాళ ఏం చేస్తున్నామంటే సంథింగ్ డిఫరెంట్. డిఫరెంట్ అంటే రైస్ తింటాం మనం రోజు. రైస్కి బదులుగా ఏం తింటాం? ఆల్టర్నేట్గా చేసుకోవాలంటే ఏం చేసుకుంటాం మనం? నార్మల్గా అందరి ఇంట్లో అయితే చపాతీ తింటారు. సో చపాతీలో ఇంకా మనం చేసుకోవాలి అంటే ఇంకేం చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు? సో నార్మల్గా నాకు తెలిసిన అయితే ఆలు పరాటా. ఓకే, ఆలు పరాటా చేసుకుంటాం కదా. సో ఆలు పరాటా లాగే హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండేలాగా గోబీ పరాటా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆలు తినడానికి కొంతమందికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, తినొద్దు అంటారు. సో దానికి బదులు గోబీ చేసుకుంటా. ఇది హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు, దిస్ ఇస్ ఫస్ట్ టైం. వీళ్ళు ఇచ్చినో ఎంతలా ఉంది టేస్ట్ అని చెప్పి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఓకే, వీడియో చేద్దాము. బట్ ఎవరు తయారు చేస్తున్నారు ఇప్పుడు? నువ్వనేనా? అఫ్ కోర్స్ మీ అంటే ఎవరు తినొద్దు అనుకుంటున్నావా నువ్వు? సో చేయడం మాత్రం నేను చేస్తాను. అట్లా కాదు, ఐఎమ్ ఏ గుడ్ చెఫ్. యాక్చువల్లీ మా ఇంట్లో నేనే మంచి చెఫ్ను. No worries, we'll do it together. ఓకే, చలో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అలా ఒక క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. మరీ చిన్నగా చేసుకోవద్దు, ఎందుకంటే మనం బాయిలింగ్ వాటర్లో వేస్తాం కాబట్టి అలా ప్రజెంట్ అయితే మామూలు సైజులో కట్ చేసి పెట్టాం. అలాగే మిర్చి అండ్ కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా ఉంటే అంత బెస్ట్. సో చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అందులోనే కాలీఫ్లవర్ వేసి ఉడకబెడితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. సో ఇలా జస్ట్ వాటర్లో డిప్ చేసి తీసేస్తాము కాలీఫ్లవర్ని. తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని పరాటాకి కావాల్సినట్టు మిక్స్ చేసేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసి ఈ హాట్ వాటర్లో ఇలా లెట్ ఇట్ బీ ఫర్ సమ్ టైమ్. నేను ఆ పురుగులు పోతాయి. సో ఇలా ఒక 5 minutes ఈ హాట్ వాటర్లో ఉంచేసి ఇలా తీసేయాలి వీటిని. ఇలా కాసేపు వదిలేసిన కాలీఫ్లవర్ని బయటకు తీసి నెక్స్ట్ వాటిని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడం కోసం మేము అయితే రెడీగా పెట్టుకున్నాం మిర్చి, కొత్తిమీర అండ్ కాలీఫ్లవర్. కొంచెం ఆయిల్ తీసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వాడకండి. నెక్స్ట్ అందులో జీరా, ఆవాలు, ఇంకా మిర్చి వేసి అవి కొంచెం గోలగానే అందులోకి కాస్త పసుపు, సాల్ట్ అండ్ ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి, పసుపు కొంచెం, కారం కొంచెం, మసాలా ఒక చిన్న టీ స్పూన్, మనము కట్ చేసుకుని ఉంచుకున్న కాలీఫ్లవర్ని వేసేసి అండ్ కొత్తిమీర కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే మనం మళ్ళీ వాటిని చపాతీలో పెట్టి పరాటాలాగా చేస్తాం కాబట్టి డీప్ ఫ్రై అవసరం లేదు, కాస్త ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఇది కాస్త ఫ్రై అయ్యేలోని మేము ముందుగానే పిండి తడుపుకొని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ వాటిని ముద్దలుగా చేసి పెట్టుకున్నాము. వీఆర్ రెడీ టు మేక్ చపాతీ నౌ. ఇలా అయినా దాన్ని తీసుకెళ్ళి రెడీ పెట్టుకున్న వాటిని అలా చూపిస్తున్నట్టుగా చేసుకొని దాంట్లో ఈ కాలీఫ్లవర్ ఫ్రైని
పెట్టి దాన్ని అలాగా చేసుకొని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి అలా అన్నీ చేసుకున్నాక ఇలా మరీ చపాతీలాగా సన్నం కాకుండా ఇవి లావుగానే ఉంటాయి. సో కొంచెం వాటిని చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటికి ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ వాటి మీద కొంచెం ఆయిల్ వేయాలి. ఇంకా ఆయిల్ కన్నా బెటర్ ఏంటంటే నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఓవరాక్షన్ చేయకు. ఇంతకుముందు ఎట్లనో అను అంటారు అను అను అట్లా కాదు. ఎట్లన్నో చెప్పు. ఇంతకుముందు కొట్టడానికి వచ్చినావు. ఇలా మేము పరాటా చేయడం కన్నా మధ్యలో లొల్లి పెట్టుకోవడము కొట్టుకోవడమే సరిపోయింది. చేయంగానే తింటుంది పందుకలో. ఎప్పుడు ఇట్లానే వేస్తుంది. కష్టం. మొత్తం అయ్యేదాకా ఆగని కూడా ఆగది. ఇట్లానే తింటుంది ఎప్పుడు మధ్యలో. చూడండి ఇట్లా తింటుందా పందిపిల్ల. దాన్ని వీడియో తీయమన్నా అని చెప్పి మొత్తం నా మీద చాడీలు చెప్పడం స్టార్ట్ చేసింది. అన్నీ ఉన్నాయి లేని అన్నీ చెప్తుంది. అట్లా ఉంటాయి మాకు. నేను చేస్తా అంటే వినది. నేను చేస్తా అని ఉడకడుతుంది మధ్యలో. చూడు ఎట్లా అవుతుంది ఆగమగం. చిన్నగా పెట్టు కొంచెం. అన్నీ చెప్పాలి నేనే ఈమెకి. మీకు అర్థమైందా? ఇప్పుడు దానికి ఇవ్వలేదని చెప్పి నా మీద ఎన్ని చెప్తుందంటే నేను చపాతీ మాడుస్తున్నానంట, అదంట ఇదంట. చెల్లిగా ఆయన భరించాను. అవునా? అలా చపాతీని అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మాడిపోయింది గాయస్. మాడగొట్టింది చూడండి. ఇటుకోండి మొత్తం బొగ్గు చేసి సైడ్స్కి చూడరి. బొగ్గు అక్కడ ఎక్కడైనా చపాతీ మాడిపోయినట్టు అనిపిస్తుందా? ఓకే తేజ, నువ్వు చెప్పని నేను ఒప్పుకుంటాను. ఒప్పుకోవాలి. అలా తేజ చెప్పని ఒప్పుకునేదాకా అలా చేస్తుంది అన్నమాట. సో మా పరోటాలు అయితే రెడీ అయిపోయాయి. మేమైతే ప్లేట్లో పెట్టుకొని రెడీ ఉన్నాం తినడానికి. ఆల్రెడీ నేను మధ్యలో తినేసాను అనుకో, బట్ వీ నీడ్ టు టేస్ట్ ఇట్ అండ్ వీ నీడ్ టు టెల్ యూ రైట్. సో అలా సైడ్కి అయితే మా మమ్మీ చేసిన గోంగూర చట్నీ పెట్టుకున్నాము. హెల్దీ కాబట్టి ఎక్కడైనా తినాల్సిందే. బట్ బాగుంది. యూ కెన్ రైట్. బట్ నేను అనుకున్నంత బాగా రాలేదు. టేస్ట్ అయితే మరి ఎంత సూపర్ ఉంది, బాగుందని చెప్పలేం కానీ నార్మల్గా ఉంది. చేసుకొని తినొచ్చు అప్పుడప్పుడు. బాయ్ ఫ్రెండ్స్. Okay, bye. Welcome with See you in new another video.